హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఈరోజు మెంతికూర చట్నీ చేసుకుందాము. తయారీ విధానం చూపిస్తాను అండి. మెంతికూర చట్నీ ఇది లేతాకు, ముదురుదైతే ఆకుల వరకే తీయాలి. ఇవైతే మనం అన్నీ వేసుకోవచ్చు. ఆ ఏర్ల వరకు శాఖతో కోసేసి ఇవన్నీ క్లీన్ చేసుకున్నాము. నీళ్ళలో వేసి ఒక గిన్నెలో కల్లుప్పు వేసాను. కల్లుప్పేసి ఏర్ల వరకు కోసేసాకతో యాకంతా ఆ గిన్నెలో వేసేసి ఒకసారి కడిగి ఈ నీళ్ళన్నీ వంపేసి ఇంకొన్ని నీళ్ళు పోసుకొని ఏరేవి ఒక వడగిన్నెలో వడేసుకుందాము. స్టవ్ మీద బాండ్లు పెట్టి పచ్చిమిరపకాయలు వేయించుకుందాము. ఇటు మధ్యలోకి విరగదీసి వేసామంటే అవి ఎగిరి పడకుండా ఉంటాయి. ఆ నీళ్ళ కడిగేసాం కదా, తడంతా పోయేదాకా కొంచెం ఇట్టు వేయించుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసిన తర్వాత ఇవన్నీ కలుపుకొని కొంచెం వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న మెంతి ఆకుకూర ఉంది కదా, అది వేసేసుకుందాము. ఈ కలర్ రావాలి మిరపకాయలు. ఇప్పుడు ఆ కడిగి పెట్టుకున్న ఆకు దీంట్లో పెట్టుకుందాము. ఈ వేడికే మగ్గిపోద్ది ఇది బాగా తొందరగా. ఇప్పుడు అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకుందాము. ఇంకా మూత తీసేసి మూత పెట్టకుండా ఈ తడంతా పోయేటట్టు ఒకసారి కలుపుకొని 1 నిమిషం వేయించుకుందాము. అంతా కలిసేటట్టు కలుపుకొని ఈ కలర్ వస్తే ఇంక వేగినట్టేను. ఇది తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము. అదే బాండల్లో 4 టమాటాలు వేసి వేయించుకుందాము. మనం ఫస్ట్ వేసిన ఆయిలే సరిపోద్ది టమాటాలకి. కల్లుప్పు వేసి కలిపి మూత పెట్టామంటే మగ్గిపోతాయి టమాటాలు తొందరగా. ఎందుకంటే మళ్ళీ ఆయిల్ ఎక్కువ అవుద్ది, తాలింపు వేయాలి పచ్చట్లో. ఇది ఈ టమాటాలు దీనికే మగ్గిపోతాయి. ఇప్పుడేం ఆయిల్ వేయ అవసరం లేదు. చిన్న ఉసిరికాయ సైజు చింతపండు ఈ టమాటాల మధ్యలో పెట్టేద్దాము. స్టవ్ కట్టేసి ఆ వేడికి అది మగ్గిపోద్ది. ఇవి మిరపకాయలు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకున్నాము. ఎక్కువ తిప్పకుండా ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఇట్లా ఒక్క ముక్క వస్తే చట్నీ బాగుంటుంది. ఇప్పుడు సగం టమాటాలు ఆ చింతపండు వేసి సాల్ట్ వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందాము. ఎక్కువ తిప్పకుండా ఒకసారి లైట్గా. ఇప్పుడు మిగతాది టమాటాలు అన్నీ వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందాము. ఇట్ట కనుక చేసుకున్నామంటే మనం రోట్లో దంచినట్టే వస్తుందండి చట్నీ. రుచి కూడా అదే రుచి ఉంటుంది. ఎక్కువ నలిగిందంటే బాగవదు. ఇది ఒక్క ముగ్గ ఉన్నట్టుంది. ఇట్టుంటేనే పచ్చడి రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి తాలింపు పెట్టుకుందాము. తాలింపుకి ఎల్లుల్లిపాయలు కచ్చాబచ్చా కొట్టేసుకున్నామంటే బాగుంటుంది. పప్పులోనైనా పచ్చళ్ళైనా దేంట్లైనా ఎట్నే వేసుకుంటే ఎల్లుల్లిపాయలు బాగా రుచిగా ఉంటాయి. స్టవ్ మీద బాండ్లు పెట్టి 1.5 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. 2 ఎండుమిరపకాయలు మధ్యలోకి దించేసుకుందాము. ఇవి కొంచెం వేగిన తర్వాత తాలింపు గింజలు వేసుకుందాము. మెంతులు ఏమి వేయ అవసరం లేదు. ఇది మెంతాకే కదా, మెంతులు వేయ అవసరం లేదు. లేకుండా నేను వేరే హోటల్లో అయితే మెంతులు వేస్తాను. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర నేను ఎప్పుడు కలిపి పెట్టుంటాను ఈ తాలింపు గింజలు. అవి వేసి కొంచెం వేగిన తర్వాత ఎల్లుల్లిపాయలు వేసుకుందాము.
ఎల్లుల్లిపాయలు, ఒక రెమ్మ కరివేపాకు వేసి వేయించుకుందాము. బాగా కలుపుకోవాలి వేగేదానికి. ఈ కలర్ వచ్చినాయి అంటే ఇంక వేగినట్టేను. ఒక చిటికెడు ఇంగ వేసుకున్నాము. లాస్ట్లో ఇంగ వేసుకొని ఇంకా చట్నీ వేసి దీంట్లో వేసి కలిపేసుకోవటమేను. స్టవ్ కట్టేసి మనం రోట్లో దంచిన చట్నీ ఎంత రుచిగా ఉంటుందో ఇది సేమ్ అలానే ఉంటుంది. మిక్సీ ఒకేసారి తిప్పకుండా లైట్గా ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేస్తే రోట్లో దంచినట్టు వస్తుందండి. ఇటు చేసుకోండి. గిన్నెలోకి తీసుకున్నాము. రెడీ అయింది. చాలా బాగుంటుంది ఈ చట్నీ. చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెంతికూర చట్నీ చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. చేదు అనేది ఉండదు.